కాయనే కాయనే అమ్మా తాను చేయిపోయి. అరే తమ్ముడు ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకురారా. ఏమాయరా బా మసంత పేడ పెట్టినవే చేయగాలే. ఏమో అమ్మా ఇందాక ఈయననే స్నానం చేసిండు, ఆయనకే తెలుసు మరి. అయ్యో మమ్మీ నీ చేయి కాలిందా? నేను లేనా మమ్మీ? నువ్వు ఎందుకు అంత శ్రమ పెడతాను? నేను పోతావు. అది కాదు అల్లుడు, మసంత పేడ కోసం చూస్తానా, చేతులు కాలుతాయి అల్లుడు. మమ్మీ నీకోసం నా చేతులే కాదు ఒళ్ళంతా కాల్చుకుంటా. వద్దా వద్దా మమ్మీ? అయ్యో అల్లుడు, వాళ్ళు వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు? లోకులు కాకులు మమ్మీ, వాళ్ళ మమ్మీలకు వాళ్ళు చేస్తలేరా? మీరు రండి. డాడీ మమ్మీకి చేతులు కాలినాయి, నువ్వు చూసుకోవద్దా? అరే తమ్ముడు అక్క మీ బావేంద్ర ఇంతగానో ఓవరాక్షన్ చేస్తాడు అత్త మామను పట్టుకుని. ఓవర్ యాక్షన్ ఏముంది అక్క, ఇంత మంచి బావ దొరకడం మన అదృష్టం అక్క. అవును బిడ్డ, కొడుకులాగా చూసుకుని అల్లుడు రావాలనుకున్నా కానీ పెద్ద కొడుకే ఇంటికి వచ్చిండు. అరే తమ్ముడు ఇట్రాను. అక్క ఇలా రాఖీ పండుగ కదరా, నేను నీకు రాఖీ కట్టినాక నాకు కట్ట మీద పెడతావురా. నా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయి అక్క? నా దగ్గర పైసలు ఉంటుంటే నేను ఎప్పుడో నా గుండె ఆపరేషన్ చేయించుకున్నా అక్క. తమ్ముడు ఎందుకురా అట్లా మాట్లాడతాను? నీకు మేమందరం లేమా చెప్పు? మేమందరం నేను మంచిగా చూసుకుంటాం. అక్క నేను డబ్బులు ఇవ్వలేదని నాకు రాఖీ కట్టడం మానేక అక్క. నేను చచ్చిపోయే లోపు నా దగ్గర ఎంత ఉంటే అంత నీకే అక్క. అరే అభిలేగా పండగ పూట వెళ్ళి రా, ఇదంతా పోయి సాయం చెప్పన్నాడు. బాపు వాడేంది అట్లా మాట్లాడతాడు? బిడ్డ వాని జబ్బు గురించి వాని ముందు ఇంకోసారి అస్సలు మాట్లాడదు. నేను అన్న నానే, ఇప్పుడు వాడే అన్నాడు కదా. వాడు పిచ్చోడే, వాడు మాట్లాడితే ఇంకోసారి మాట్లాడి. సరేనా ఉన్న రోజులు వాడిని మంచిగా చూసుకుందాం. అక్క చిన్నక్క ఉన్నప్పుడు ఉన్న ప్రేమలు ఈ ఇంట్లో ఇప్పుడు లేవక్క. పింకీ పింకీ అక్క రండి కూర్చోండి. ఎందక్క ఎటు పోతాను? కవర్ పట్టుకున్నా. తమ్మునికి రాఖీ గట్ట పోతానారా? గిది బావ వస్తే బావకి ఈ తాళం. సరే అక్క. ఈసారన్నా అమ్మోళ్ళింటికి రాగట్ట పోతానవా? పోతలేవురా? ఈ ప్రేమ పెళ్ళి ఏందో ఏదేందో, సపరేట్గా మంచిగా తల్లిదండ్రులు చూసిన పెళ్ళి చేసుకుంటే అయిపోవు కదరా. ఈ 4 గోడల మధ్యలో ఈ ఇబ్బంది ఏందో ఇదేందో. అయినా నాకెందుకు తాళం అయితే ఇచ్చుడు మర్చిపోకు, నేను పోతున్నా. రండి రండి.
ఏవండి మీకు ఓ విషయం చెప్పాలి. మీరు తండ్రి కాబోతున్నారు. ఏమండి ఏవండి మీరు తండ్రి కాబోతున్నారు. నాకు 3వ నెల. మీ అమ్మోళ్ళ ఇంటికి పోదామా? నేను నిజంగానే అంటున్నా, మీ అమ్మోళ్ళ ఇంటికి పోదాం, రెడీగా పో. బాబాయ్ బాబాయ్ ఏంద్రాకి ఇప్పుడు వచ్చినావు? గా పైసలు ఎక్కడి? ఇవాళ వచ్చినమ్మా ఇక మన రాజుగాలేడా 2-3 ఏళ్ళ కానీ సదాయిస్తాడు పైసల గురించి. వాడిని ఇలా రెక్కలు ఎరగొట్టి పైసలు పడకొచ్చిన. సరే అని బాబాయ్డి. అయ్యో గిదాని గురించేనారా గంతగానం మొరుతాను? ఈ ముచ్చట్లన్నీ అల్లుడే చూసుకుంటాడు కాదురా. మమ్మీ ఏమైంది మమ్మీ? ఏమన్నా లొల్లా? ఏం లేదు అల్లుడు, గా రాజుగాడు మనకు పైసలు ఇవ్వాలి కదా, చిన్నోడు వాని దాన్ని పట్టుకొచ్చిండట, అదే చెప్తాండు. ఓహో అదా. మమ్మీ నేనున్నా కదా, నేను చూసుకుంటా, మీరు లోపలికి వెళ్ళండి. సరే అల్లుడు. ఏమ్రా బాంబర్ది ఇట్లా వచ్చినావు? సరే కానీ బాబాయ్ లేడా? బాబాయ్తో నేను సంబంధం. ఇంతకీ ఎంతవి? 50,000 ఎవరి పైసలు? రాజుగారి దగ్గర వసూలు చేసి తీసుకొచ్చినాయి. మరి వడ్డీ ఎక్కడా? వడ్డీ ఆల్రెడీ నెలకు అన్నీ ఒకటేసారి కల్పించేసిండు. పర్సంటేజ్ ఎంత రాసుకున్నారు? పేపర్ ఏది? పేపర్ వాడు మనోడు కాడి దగ్గరోడు కాబట్టి పేపర్ రాసుకోలేదు. ఇంకోసారి నాకు తెలియకుండా డాడీతో ఇలాంటి వ్యవహారాలు పెట్టుకున్నావు అనుకో, జాగ్రత్త. డాడా అమ్మా తమ్ముడు నీ డ్రెస్ కలరే కడతారా నీకు, సరేనా? పట్టు. ఏంటిదిరా? అక్క 5 నిమిషాలు అక్క. 5 నిమిషాలు ఎందుకురా? ఎందుకేమన్నదే, వాడు ముహూర్తం చూసుకోవచ్చు. మంచి ముహూర్తంలో కట్టుకుంటేనే పెళ్ళి అవుతుందని వాళ్ళ అయ్యగారు చెప్పొచ్చు, అందుకే ఆగమంటాడు. ఏ గట్ల ఏం లేవురా. 2 నిమిషాలు ఆగక్క. దీనికి ముహూర్తాలు ఎందుకురా? పట్టుకో, నువ్వు కట్టే. అరే ఏంది? డాడీ నువ్వు పిలిచినవా? నాకు తెలియదు. మమ్మీ నువ్వు పిలిచినవా? ఏమే నువ్వు పిలిచినవా? నేను కాదండి, అసలు దాని నెంబర్ లేదు నా దగ్గర. నేనే పిలిచిన అక్క. ఏమైంది మరదల పిల్ల? ఏదో మాట్లాడాలన్నా? బావా నీతో ఒక విషయం పర్సనల్గా మాట్లాడాలి బావా. పర్సనలా? ఏంటిదా చెప్పు.
ఇక్కడ కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్క గల్లీలు ఉన్నది తెలుసు కదా నీకు. తెలుసు. అక్కడికి రావా? ఇక్కడ చెప్పు మరి, అక్కడ ఏం ప్రాబ్లం ఉండదా? ఏం ప్రాబ్లం రావద్దనే కదా ఆల్రెడీ నేను ముందే మాట్లాడినా. సరేనా బావా? సరే నేను వస్తాను, వెళ్ళు. అంటే ఇన్ని రోజులకి మా మరదలు నా మనసు అర్థం చేసుకుంది. వస్తున్నా. విజయ్గా ఇవాళ పంట పండింది పురా. మరదల్ బావా నేను ఎవరు చూడలేదు కదా. ఎవరు చూడకుండానే వచ్చాను. రామా ఇన్ని రోజులు నేను ఒక్కడనే చూస్తాననుకున్నా, నువ్వు కూడా కనపడవు కానీ చిలిపి. మన ఇంకా లేట్ ఎందుకు? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం బావా. ఇద్దరెవరు? వీడా? బావా మేమిద్దరం గాఢంగా ప్రేమించుకుంటాను. మా ఇద్దరి విషయం ఇంట్లో నువ్వే చెప్పి ఒప్పి బావా. ఎందుకంటే అమ్మా నాన్న నాకంటే ఎక్కువ నీతోనే క్లోజ్ ఉంటారు. ప్లీజ్ బావా. నీకేమైనా బుద్ధి ఉందా? అంత మంచి అమ్మా నాన్నని ఎట్లా మోసం చేయాలనిపించింది? రే గణేష్గా, నీకు ఏ పని పాట లేదని డాడీ దగ్గరికి తీసి ఒక పని పెట్టించి నీ జీవితాన్ని నిలబెట్టిండ్రా. అటువంటి మమ్మీ డాడీని ఎట్లా మోసం చేయాలనిపించిందిరా? ఉండు, మీ ఇద్దరి సంగతి ఇప్పుడే ఆయనకు చెప్తాను. నేను కూడా చెప్తా బావా. ఏం చెప్తావు? మా నాన్నకు తెలియకుండా నువ్వు చేసిన దొంగ కథలు, అదే ఆస్తి కాగితాలు, డబ్బుల విషయంలో నువ్వు చేసిన మోసం అన్నీ మా నాన్నకు చెప్తా. చెప్పిందనుకో నీ ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఇంట్లో నుంచి గెంటేస్తాడు. నీ ఇష్టం మరి. బావా నేను బ్లాక్మెయిల్ చేస్తలేను. మమ్మల్ని ఇద్దరిని ఒక్కటి చేయి బావా ప్లీజ్. బావా సరే, నేను ఏదో ఒక రోజు మంచి రోజు చూసి మీ ఇద్దరి విషయం డాడీకి చెప్పేస్తాను, ఓకేనా? సరే, ముందు ఇక్కడి నుంచి పోదాం. పద. సరే. ఆగండి. మీరు ఇక్కడికి రావడం ఎవరైనా చూసారా? చూడలేదు బావా. సరే, ముందు నేను బయటికి వెళ్ళి ఎవరైనా ఉన్నారో లేరో చూస్తాను. ఆ తర్వాత మీ ఇద్దరు బయటికి రండి, సరేనా? సరే, ఇక్కడ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పింకీ, నా కన్ను నీ మీద పడితే నీ కన్ను ఇంకోని మీద పడ్డదా? చెప్తా, నీ సంగతి చెప్తావు. అమ్మ వాళ్ళని ఏమనకుల్లే, పండుగ పూట అచ్చిపోయేటోళ్ళు. వాళ్ళు ఏం పెట్టుకోకుల్లి, మీ దండం పెడతా. నువ్వు వీడికి వచ్చింది రాఖీ కట్టడానికి, వాళ్ళ మీద వాడు ఏడవడానికి కాదు. నడు. చెప్తాను. నీకు ఆ రోజే చెప్పిన కదా నా ఇంటి గడప దొక్కద్దని. సిగ్గు లేకుండా మళ్ళెట్లు వచ్చినరా ఇప్పుడు? మమ్మీ, ఇంటి గడప ఎక్కన్నది? చిన్న మమ్మీ, ఇంటి గడప ఎక్కడున్నది?
ఇంటికి వచ్చిన అల్లుడికి చీర కూడా వేయరా? అరే బావకు చీరదేరా. ఏ బామ్మారిది నువ్వు ఆగరా, ఇక్కడ బలిశాలు బాగానే ఉన్నారు, తెస్తారు. నేను తెస్తా అల్లుడు. మమ్మీ నువ్వు ఆగు మమ్మీ, నువ్వెందుకు తేవాలే? నేను లేనా? నేను తెత్తాగు. కోర్రిగా నీ కోరిక ప్రకారం మీ అక్క వచ్చింది, ఓకేనా నీకు? ఇక పట్టు. ముందు చిన్నకే కట్టాలక్క. అరే ముందు పెద్దక్క కడుతుందిరా. నువ్వు ఆగుబా, నీకేం తెలియదు. చిన్నక్క నువ్వే కట్టక్క. ఇక కట్టనట కట్టే. సంతోషమేనా ఇక? నేను కట్టనా వద్దా? కట్టక్క.